చెప్పాను కదా, గొంతులో లవంగాలు, ఏ లవంగాలు, ఏ మార్కెట్లో దొరికే లవంగాలు పిడికాడు వేసుకున్న నోట్లో అది వాసన కూడా రాదు, ఘాటు కూడా ఉండదు. 4 లవంగాలు, ఏది చెప్పాను కదా, బెస్ట్ లవంగాలు మడగాస్కర్ లవంగాలు, 4 లవంగాలు చాలు. ఆ తర్వాత కేరళలో దొరకక కాదు, బట్ ఆ క్వాలిటీ దొరకవు. కేరళలోనే దొరుకుతుంది ద హైయెస్ట్ గ్రేడ్ లవంగం. అందులో 2 గ్రేడ్లు దొరుకుతాయి. ఏ గ్రేడ్లోనే ఒకటి ఫారెస్ట్ వెరైటీ, ఒకటి మనదేమో ఫారెస్ట్ వెరైటీ. ఇంకా దానికంటే ఇంకా మంచి వెరైటీ కూడా ఒక్కోసారి క్రాపే ఉండదు, ఉన్నది మనం తెచ్చుకోవాలి అంతే. గ్రేడ్ 1 ప్రాబ్లం అది. ప్రతిసారి అదే దొరుకుతుందని ఇంపాసిబుల్. ఏదైనా కొంత ప్రొడ్యూస్ ఉన్నా ఎక్స్పోర్ట్కే పోతుంది. నువ్వు కొన్నామని నీకు ఇయ్యాడు, ఎందుకంటే దే కమిటెడ్. లవంగాలు అనేవి ప్రపంచం అంతా వాడతారు. ఏది ఆ సెయిన్స్బరీ సూపర్ మార్కెట్ కానీ ప్రీమియం సూపర్ మార్కెట్స్లో ప్రీమియం బాటిల్స్లో మరీ పెట్టి అమ్ముతాడు వాళ్ళ లవంగాలు, అంత ఎక్స్పెన్సివ్ అని. ఎందుకంటే దాని యొక్క యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ వెరీ హైయెస్ట్. యాంటీ ఆక్సిడెంట్ ఇవన్నీ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. సో లవంగాలు ఏంటి? ఆల్కలైజింగ్. కరోనా వైరస్ ఆల్కలి ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ కాదు. చూసారో లేదో, మీరు లవంగాలు కాసేపు నోట్లో పెట్టుకోండి, మీ సలైవల్ pH చెక్ చేసుకోండి, 8 pH అయిపోతుంది. హైలీ ఎలక్ట్రాన్ రిచ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఏది? సో మన యొక్క క్లోరిక్ యాసిడ్. సో అందుకని క్లోవ్స్ ఇట్ ప్రొటెక్ట్స్. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే అవి అసలు ఎక్కడైతే ఎవరికైతే రాబోతున్నదో, ఎవరికైతే ఉన్నదో, సో రాని వాళ్ళు వచ్చింది వేరే వాడికి మళ్ళీ వీడికి వచ్చేస్తుంది. అందుకని టోటల్గా లవంగాలు 4-5 లవంగాలు నోట్లో పెట్టుకొని, పిల్లలకు కూడా నోట్లో లవంగాలు పెట్టుకున్నాం. మండింది కొంచెం నోట్లో, ఏం కాదు, ఘాటుగా ఉంటుంది. మంచి లవంగాలు ఎప్పుడు మండుతాయి, ప్రాబ్లం లేదు. బట్ డెఫినెట్గా యువర్ థ్రోట్ ఈజ్ ప్రొటెక్టెడ్, ఐ కెన్ టెల్. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఇంకా ఏం చేస్తుంది? దీనికి ఏమున్నది మరి? ఎందుకు వస్తున్నది సార్ ఇది? మనం ఎందుకు ఫ్యాట్ వస్తున్నది, ఎందుకు మరి ఇది వస్తున్నది? అవును, యాక్చువల్లీ వాళ్ళ టాపిక్ దాంట్లోకి వెళ్ళడానికి చెప్తున్నాను నేను. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ డిజాల్వ్ కావాలంటే 10,000 లిపేజ్ ఎంజైమ్స్ కావాలి, యూనిట్స్ లిపేజ్ కావాలి, గుర్తుపెట్టుకో. నేను మీకు చెప్పాను, కరోనా వైరస్ యొక్క మెంబ్రెయిన్ లిపిడ్ ఏముంటుంది? ఫ్యాట్ బైలిపిడ్ లేయర్, స్ట్రాంగ్ బైలిపిడ్ లేయర్ ఉంటుంది దానికి. ఎందుకంటే ఆ లిపిడ్ లేయర్ని నువ్వు కరోనా వైరస్ని చంపాలంటే, న్యూట్రిషన్ తోటి చంపాలంటే, నువ్వు వైరస్ తోటి ఎట్లా చంపలేవు దాన్ని, మందుతో నువ్వు చంపలేవు. నువ్వు చంపాలంటే, న్యూట్రిషన్ తోటి చంపాలంటే యూ హ్యావ్ టు గివ్ ఓన్లీ పవర్ఫుల్. నువ్వు 20,000 యూనిట్స్ 10,000 యూనిట్స్ లిపేజ్ ఇచ్చినావనుకో పర్ గ్రామ్ ఆఫ్ ఫ్యాట్, అదేమవుతుంది? రప్చర్ అయిపోతుంది. కరోనా వైరస్ని రప్చర్ చేసేస్తుంది లిపేజ్. ఆ మెంబ్రెయిన్ని మనకు ఇప్పుడు వస్తుందంటే దాని అర్థం ఏంటి? బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందని అర్థం ఏంటి? మన లిపేజ్ ప్రొఫైల్ వెరీ వెరీ బ్యాడ్. డయాబెటీస్ వచ్చిందంటే మీరు ఓన్లీ ఇన్సులిన్ యాక్టివిటీ మానిటర్ చేస్తున్నారు. ఒక్క ప్యాంక్రియాస్ దాని ఏంటి? ప్యాంక్రియాస్ మీద లోడ్ పడ్డదని అర్థం. ప్యాంక్రియాస్లో డయాబెటీస్ వచ్చింది అంటే ప్యాంక్రియాటేజ్ కూడా తగ్గిపోయిందని అర్థం, లిపేజ్ కూడా తగ్గిపోయిందని అర్థం. ప్యాంక్రియాటిన్ అనే జ్యూస్, ప్యాంక్రియాస్ ఏం సీక్రెట్ చేస్తాయి? జ్యూస్ సీక్రెట్ చేస్తాయి, ప్యాంక్రియాటిన్ అనే జ్యూస్. ఆ ప్యాంక్రియాటిన్ జ్యూస్లో ఏముంటుంది? ప్యాంక్రియాటేజ్ లిపేజ్ ప్రోటీయేజ్ అనేది దాని యొక్క కెమికల్ నేమ్. ప్రోటీయేజ్, లిపేజ్, యామిలేజ్ ఉంటుంది అందులో. హయ్యెస్ట్ ఏముంటుంది అందులో? 70% లిపేజే ఉంటుంది అందులో. అందుకే
సో నీ యొక్క ప్యాంక్రియాటిన్ సోర్స్ చేసేటప్పుడు దాంట్లో హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ లిపేజ్ దాన్ని బట్టి దాని క్వాలిటీ పెరుగుతుంది. సో లిపేజ్ అనేది లివరు, ప్యాంక్రియాస్, ఆ తర్వాత ఇంటెస్టైన్స్. లివరే ప్రొడ్యూస్ చేయట్లేదు, లివర్ ప్రొడ్యూస్ చేయట్లేదు, లేకుంటే నీ యొక్క లివర్ ప్రొడ్యూస్ చేయాలి. దీన్ని ఈ పొట్టలో ఉన్న అబ్డమినల్ ఫ్యాట్ని డిజాల్వ్ చేసేది లివర్. ఇంకా రిమైనింగ్ చోట ఎక్కడ ఫ్యాట్ అక్యం లేకుండా, గుండెలో అక్కడ ఇక్కడ ఫ్యాట్ అక్యం లేకుండా, ఏది నీ యొక్క రక్తనాళాల్లో అక్యుములేట్ కాకుండా ఫ్యాట్ అక్యుములేట్ కాకుండా ఉండేది ప్యాంక్రియాస్. దే హ్యావ్ డిఫరెంట్ రోల్స్. అందుకే పొట్టకి ఎక్సర్సైజ్ చేస్తున్నావు కానీ లివర్ ఫంక్షనింగే సరిగ్గా లేదు. లివర్ లిపేజ్ ప్రొడ్యూస్ చేయట్లేదు. చెప్పాను కదా, లివర్ కన్జ్యూమ్స్ హైయెస్ట్ న్యూట్రిషన్, దాని మెటబా హైయెస్ట్ క్యాలరీస్. లివర్ రిక్వైర్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఎందుకంటే లివర్ ఓన్లీ ప్రొడ్యూసెస్ మెటబలైజెస్ ఎవ్రీథింగ్, అండ్ ఫ్యాట్ని మొత్తం మెటబలైజ్ చేసేది లివరే. బట్ అంత లిపేజ్ ఉందా? నీ యొక్క లివర్ ఈజ్ డెఫిసిట్ ఆఫ్ లిపేజ్. అందుకే ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. ఒకవేళ లిపేజ్ ఏముంటే ఇక్కడ అక్యుములేటే కాదు ఫ్యాట్. కొంచెం కదలికున్నా చాలు కరిగిపోతుంది. కొంచెం కదలికు ఇట్లా మసాజ్ చేసుకుంటే చాలు, లిపేజ్ ఉంటే కరిగిపోతుంది. అందుకే ఎందుకు చెప్తున్నా, ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాను, లంగ్స్లో లిపేజ్ అనేది లిపేజ్ అనేది మస్ట్ లంగ్స్లో. ఆ లిపేజ్ లేదు, స్మోకింగ్ చేసినాము, ఆల్కహాల్ తాగినాము, ఆ తర్వాత శ్వాస పీల్చుకోలేదు సరిగ్గా, ఏమైంది? లోపల లిపేజ్ యాక్టివిటీ పోయింది, లిపేజ్ ఎంజైమాటిక్ యాక్టివిటీ పోయింది. లిపేజ్ ఈజ్ ఎ మాస్టర్ ఎంజైమ్, నో వన్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద లిపేజ్. అవునా, గోన్జాలేజ్ అనేటి ఆయన లిపేజ్ ఉపయోగించి క్యాన్సర్ని క్యూర్ చేశాడు. సో మెనీ క్యాన్సర్స్ హీ క్యూర్డ్. సో 2 kinds ఆఫ్ ద లిపేజ్ ఉంటుంది. ఒకటి ఆర్డినరీ లిపేజ్, ఫ్రీ లిపేజ్, ప్యాంక్రియాటేజ్లో వచ్చే లిపేజ్. ఇవి రెండే ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇది ప్యాంక్రియాటేజ్ లిపేజ్ అనేది. 7,000 rupees per kg. ఇది ఎక్స్పెన్సివ్ అంటే నాట్ లైక్ కీమోట్రిప్సిన్, బట్ ఇది ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది, అందుకే ఎక్స్పెన్సివ్. అదే ఆల్ఫా కీమోట్రిప్సిన్ అంటే 125 milligrams ఇస్ ద హైయెస్ట్. 125 micrograms, మిల్లీగ్రామ్స్ కూడా కాదు, 125 micrograms. అది 35,000 rupees అయినా 125 micrograms కదా నువ్వు వాడేది. బట్ ఇది చెప్పాను కదా, 10,000 units. 1 gram ఫ్యాట్కి 10,000 units కావాలి. 1 gram అవునా, 1 gram ఏది కరోనా వైరస్ వచ్చింది, దాన్ని డ్యామేజ్ చేయాలంటే 20,000 లిపేజ్ యూనిట్స్, 30,000 లిపేజ్ యూనిట్స్ తీసుకుంటే ఫట్. బట్ లిపేజ్ షుడ్ నాట్ బి టేకెన్ ఓరల్లీ డైరెక్ట్లీ. అది నోట్లో పెట్టుకునేది కాదు, ఎందుకంటే ఇది వెరీ పవర్ఫుల్, తినేస్తుంది. అందుకే దాన్ని క్యాప్సూల్ ఫామ్లో కానీ, దాని ఓరల్ ఫామ్లో కానీ, పౌడర్ ఫామ్లో కానీ, దేంతో కాంప్లెక్స్ చేసి తీసుకోవాలి లిపేజ్ని. సో అది లేకపోవడం వల్లనే లంగ్స్ వీక్ అవుతాయి, ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. అందుకే ఫ్యాట్ అక్యుములేట్ అయిన వాళ్ళ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ వీక్గా ఉంటుంది, ఆయాసం వస్తుంటుంది వాళ్ళకి. ఇట్స్ నాట్ బికాజ్ ద హార్ట్ ఈజ్ వీక్, ఇట్స్ ద లంగ్స్ ఆల్సో వీక్, బ్లాక్ ఆఫ్ లిపేజ్ యాక్టివిటీ. ఇక్కడ ఎందుకు అక్యుములేట్ అయింది, అది ఎందుకు వీక్ అయిందంటే అన్నిటికీ కావాల్సింది లిపేజ్. లిపేజ్ లేదు వాళ్ళ లోపల. ప్యాంక్రియాటేజ్ ఒకటి, ప్యాంక్రియాటేజ్ టెస్ట్ చేస్తాడు అంతే. నీకు యాక్చువల్గా నీ లిపేజ్ చెక్ చేయడానికి ఏమీ లేదు శరీరం. యాక్చువల్గా హెల్త్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఏదైతే చెక్ చేయాలో అవి మానిటర్ చేస్తే మన ప్రాబ్లమ్సే రావు. తెలిసిపోతుంది మనం ఎంత డెఫిసిట్ ఉన్నామో న్యూట్రిషన్. ఎంతసేపు డిజీజ్ డయాగ్నోజింగ్ టూల్స్ ఉన్నాయి కానీ హెల్త్ డయాగ్నోజింగ్ టూల్స్ ఒక్కట్లేదు మార్కెట్లో. ఆ హెల్త్ డయాగ్నోజింగ్ టూల్స్ కావాలి. ఆ టూల్స్ కనుక డెవలప్ చేస్తే ఏ లెవెల్నైతే డిజీజ్ డయాగ్నోజింగ్ టూల్స్ డెవలప్ అయ్యాయో అది పెథలాజికల్ కావచ్చు, నాన్ పెథలాజికల్ కావచ్చు, ఇన్వేజివ్ కావచ్చు, నాన్ ఇన్వేజివ్ కావచ్చు, ఇమేజింగ్ కావచ్చు, ఎనామస్ ప్రోగ్రెస్. కానీ ప్రోగ్రెస్ లేనిది ఎక్కడ? హెల్త్ మానిటరింగ్ డయాగ్నోస్టిక్స్ అనేవి లేవు అసలు. డిజీజ్ మానిటరింగ్ డయాగ్నోస్టిక్స్ ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అసలు దాన్ని
సైంటిస్టులు ఫోకస్ చేసి దాన్ని కనుక తీస్తే మనకు తెలిసిపోతుంది. అరే వీడి హెల్త్ సరిగ్గా లేదు, ఓ పలానా తక్కువ ఉంది, పలానా తక్కువ ఉంది, వెంటనే వాడికి అది ఇస్తే డిజీజ్ ఎందుకు వస్తుందండి? ఎందుకంటే డాక్టర్ చదవడు, డాక్టర్ చదివింది తయారు చేస్తే అమ్ముడు పోతుంది. నేను చదివింది అవునా, సో నేను చదివింది వాడు చేస్తే ఎవడు కొంటాడండి? You should know there is a huge difference. There is no health monitoring. అవునా, సో ఏది నీ యొక్క ఎంజైమ్స్ కరెక్ట్, ఏ ఎంజైమ్ ఏ లెవెల్, 22 ఎంజైమ్స్ బాడీ నీడ్స్, 27 ఎంజైమ్స్ బాడీ ప్రొడ్యూస్, ఏది ఓన్లీ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఆర్డినరీ primary digestive enzymes. There are more than 90 kinds of the digestive enzymes. ఆ 90 kinds of the digestive enzymes నీకు ఏది నీకు కనుక మానిటర్ చేస్తే, నీ బ్లడ్ తీసుకొని ఈ 90 ఎంజైమ్స్లో ఇక పలానా ఎంజైమ్ లేదా అని అంటే నీ హెల్త్ సగం క్యూర్డ్, కంప్లీట్లీ క్యూర్డ్, ఐ కెన్ టెల్. ఆ గోంజా లేదంటే చెప్పండి నీ యువర్ ఎంటైర్ హెల్త్ ఈజ్, అది షినియా చెప్పినా గోంజాలే చెప్పి నువ్వు ఎంజైమ్ ప్రతిరోజు తీసుకోవాల్సిందే అని చెప్పేశాడు. క్యాన్సర్ని క్యూర్ చేశాడు ప్యాంక్రియాటిస్ తోటి. ఎన్ని క్యాన్సర్లు, ఒకటి కాదు 100 క్యాన్సర్లు క్యూర్ చేశాడు. క్యాన్సర్ ఏది మన వైరస్ యొక్క లిపిడ్ మెంబ్రేన్ ఎలా ఉంటుందో, క్యాన్సర్ యొక్క పైన ఉండేది కూడా 2 లేయర్లు ఉంటాయి దానికి. ఒకటి ప్రోటియోలిటిక్ ఎంజైమ్ కావాలి దానికి బ్రేక్ చేయడానికి, రెండోది లిపేజ్, సాలిడ్ లిపేజ్ ఉంటే ఆ క్యాన్సర్ సెల్ని విచ్ఛిన్నం చేసేస్తుంది, బ్రేక్ చేసేస్తుంది. సో ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే లిపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఎంత ఇంపార్టెంటో చెప్తున్నా. అమైలేజ్ కార్బోహైడ్రేట్, లిపేజ్ మాత్రమే ఫ్యాట్ మెటబాలిజం. మనం వీఆర్ అండర్ ద ఇంప్రెషన్ మన ప్యాంక్రియాస్ జనరేట్ చేసే మనం తినే ఆహారంలో ఉండే ఫ్యాట్, మనం తినే ఆహారంలో మనం వాడే ఆయిల్స్, మనం తినేటువంటి పిజ్జాలు, మనం తినే బర్గర్లు, మనం వాడే ఆయిల్స్, మనం వాడే పిండి వంటలకి మన ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసేటువంటి లిపేజ్ ఎందుకు పనికిరాదు? సరిపోదు. అది 1000 రెట్లయితే ఇది ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? ఒక 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. తింటివి అరిసెలు తింటివి, ఇంకా నెయ్యిలో వేస్తే ఇంకా మస్తు ఉంటాయి. అది లో ఫ్యాట్ అయినా హై ఫ్యాట్ అయినా ఏ ఫ్యాట్ అయినా, సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏంటి? ఇంకా పెద్ద మాలిక్యూల్. అది పెద్ద మాలిక్యూల్ అంటే ఇంకా ఎక్కువ లిపేజ్ కావాలని అర్థం. చిన్న మాలిక్యూల్ అంటే కొంచెం లిపేజ్ కావాలని అర్థం. సర్ఫేస్ ఏరియా తగ్గినా కొద్దీ లిపేజ్ క్వాంటిటీ అవునా తగ్గుతుంది. సర్ఫేస్ ఏరియా పెరిగినా కొద్దీ ద అమౌంట్ ద లిపేజ్ రిక్వైర్డ్ ఇస్ మోర్. అందుకని నెక్స్ట్ అరిసెలు ఎప్పుడు చేసినా ఏం చేయాలి? అందులో ఫస్ట్ లిపేజ్ ట్యాబ్లెట్ వేసి తర్వాత అరిసె తినమని చెప్పండి. ఫస్ట్ వాడికి లిపేజ్ డోస్ ఇచ్చి పిల్లల్ని మెక్డొనాల్డ్కి వెళ్తాం మమ్మీ అన్నాను. వాడు అందరికీ ఈ మాత్ర వేసుకోరు బాబు, ఇప్పుడు వెళ్ళి పో తినిపో, బర్గర్ తింటావా పిజ్జా తింటావా నీ ఇష్టం పో. ఇక వాడు అక్కడికి పోయి లచ్చుకుమని లొట్టలు వేసుకుంటే వాడు తింటాడు. యమ్మీ మమ్మీ పిజ్జా, మమ్మీ మంచిది, ఏది పిజ్జా కొని అన్నీ అడిగింది కొనిస్తే, అడిగింది కొనియలేదనుకో, అబ్బా మమ్మీ ఏంటి మా మమ్మీ డెవిల్, యాక్. సో అందుకని లిపేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ గెటింగ్ నౌ, సో ఏంటంటే వీఆర్ యాడింగ్ లిపేజ్, బట్ I realize it is not sufficient enough. We need to add really little more, especially coronavirus వచ్చిందానికి ఇలాంటిది. So you need special lipase, more lipase, simple. లావుగా ఉన్నారంటే you need more lipase. So ఇవాళ ఆ లిపేజ్ every respiratory syndrome virus, not every virus has a lipid membrane. It is enveloped like a cancer cell, it is enveloped in a lipid membrane. దాన్ని యొక్క నువ్వు తీసుకున్న లిపిడ్ మీదంతా అది కన్జ్యూమ్ చేస్తుంటుంది, మంచి లిపిడ్ని అంతా. అందుకే దాన్ని బ్రేక్ చేయాలి అని అంటే సో లిపేజ్ అనేది మస్ట్. అప్పుడు రాదు. క్యాన్సర్ కాదు కదా, లంగ్స్ కాదు కదా, వైరస్ నీకు ఎఫెక్టే కాదు. యూ విల్ బి వెరీ సేఫ్.
అదే నిన్న ఏదో చదువుతుంటే నాకు అప్పుడు నేను అనుకున్నా మీకు లిపేజ్ గురించి చెప్పలేదు కదా. లిపేజ్ నెక్స్ట్ సోమరసాలో. సో లిపేజ్ ఉంటుంది, ఎక్స్ట్రా లిపేజ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నా, డైజెస్టివ్ ఎంజైమ్స్ మస్ట్. మీరు ఏ ఫ్లేవర్ అన్న వాడండి, దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ వైరస్, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అందులో ఆల్రెడీ ఉంది లిపేజ్. 1 scoop కాదు, 2 scoops యాడ్ చేసుకో. కీపింగ్ దిస్ ఇన్ దిస్ ఇస్ అ cow. It's a pure gir cow made. You can see the lightness. Charcoal releases actually the carbon monoxide. In the winters again, already oxygen is not there. Carbon monoxide is very dangerous. If it goes into the blood plasma, it won't come out. Understand? That's why you should never use charcoal based. Incense to burn, to deactivate, you can use it, but to burn you should never use the charcoal. So this is, either you can use herbal or you can use cow. This is a gir cow cup. So what we have done, this is very expensive, let me tell you. So it is, my wife made this package. So we are keeping in this. So keep this in this and burn it. So it will melt away slowly, slowly. Your entire, mukulita. So it will ward off many viruses and all, many problems. It will purify your home. The many kinds we have, all are good. This is the highest quality among them. Among the oils we have Audha and Albacura and all. But this is the highest level of raisins. There is nothing beyond this, raisin, in terms of raisins. So this is way to purify in the winters, In fact, we have tukpa also, shukpa also, duppa, dup. So this is how. So if you have any issue, you can even have it for your use also. If you have arthritis, so there's a way, morning to evening have in the mouth and let it dissolve. Understand? But it's like a gum, it sticks, so see that, so it won't unnecessarily damage your teeth. Okay? So you have to have enough water in the mouth, otherwise, so these may cause a problem. Understand?